ములుగు జిల్లా మేడారం మహాజాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల నుండి దాదాపు 4000 బస్సులను మేడారం జాతర కోసం ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉదయభాను తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం చేసిన వారిని గద్దెల వరకు తీసుకెళ్తామని ఉదయభాను తెలిపారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఆర్టీసీ సేవలపై వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉదయభానుతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. జాతరకు ఇటు వచ్చే భక్తులకైతే ఆర్టీసీ సేవలు అయితే ఇప్పుడు 25 నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఆర్ఎం వరంగల్ ఆర్ఎం అంతా ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మేడారం మహాజాతరకు ఆర్టీసీ ఎలాంటి సేవలు స్టార్ట్ చేస్తుంది, ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి సార్? మేడారం మహాజాతరకు మేము విస్తృత స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌరవ మంత్రివర్యులు ఇంతకుముందే ఇక్కడ మనకు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు 4000 బస్సులు తిప్పుతా ఉన్నాము. 20 లక్షల మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రయాణికులు మనకు ఏంటంటే ఎక్కడ బ్రేక్ డౌన్ లేకుండా నడుపుతా ఉన్నాము. ప్రయాణికుల విజ్ఞప్తి ఏంటంటే మనకు గద్దెలకు ప్రాంగణం జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మన బస్ స్టాండ్ ఉంటుంది కాబట్టి అది చాలా సౌకర్యంగా ఉంటుంది. అదే మీరు సొంత వాహనాల్లో వస్తే 5 కిలోమీటర్ల అవతల ఎక్కడ దూరం ఉండాల్సి వస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆర్టీసీ బస్సులో రండి, సురక్షిత ప్రయాణ సౌకర్యం అవకాశం ఉంటుంది. సొంత వాహనాల్లో అయితే ఇక్కడ డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. లక్షలాది వాహనాలు ఉన్నాయి ఇక్కడ, దాదాపు కోట్లాది మంది ప్రజలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాటి మధ్యన కారు తిప్పడం అనేది కొంచెం మానసికంగా ఒత్తిడి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క డ్రైవింగ్ అవసరాలన్నీ కూడా మా ఆర్టీసీ డ్రైవర్లు హైలీ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి అప్పగించి మీరు హ్యాపీగా మన అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఆర్టీసీ ఏ జిల్లాల నుంచి స్పెషల్ సర్వీస్లను మేడారంకి రన్ చేస్తుంది సార్? ఆర్టీసీ 51 కేంద్రాల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తూ ఉందండి. ఇవన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మము, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, వీటితో పాటు హైదరాబాద్ నుండి కూడా బస్సులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ప్రయాణికులు ఇక్కడ మహబూబ్ నగర్ లేకపోతే అటువంటి ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఉప్పల్ మనకు అక్కడ క్యాంప్ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నమాట. సార్, మనం గతంలో చూసుకుంటే ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా ఇక్కడ రాలేని భక్తులు కూడా అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అది మీరు ఈసారి కూడా చేస్తున్నారా? ఆ భక్తులు ఏ విధంగా ఆర్టీసీలో అది బుక్ చేసుకోవాలి? ఇది లాజిస్టిక్స్, మా ఆర్టీసీ లాజిస్టిక్స్ వింగ్ ఉందండి, దాని ద్వారా చేస్తూ ఉన్నాము. TGSRTC logistics.co.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దానిలో మీరు ఒకవేళ అది వెబ్సైట్లోకి వెళ్తే మేడారం ప్రసాదం విండో ఉంటుంది. దాంట్లో మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. 299 రూపాయలు. ఇవి కాకుండా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా కార్గో కౌంటర్కి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. అది మీరు ఇచ్చిన అడ్రస్కి మీ దగ్గరకు వస్తుంది అనమాట. సార్, చివరిగా చెప్పండి, మేడారం వచ్చే భక్తులకు ఆర్టీసీ ఆర్ఎంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడారం భక్తులకు చెప్పేది అదే అండి, సురక్షిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో సాధ్యము. మీరు మా ఆర్టీసీ డ్రైవర్ల కండక్టర్లకు కొద్దిగా సహకరించండి. ఏదైనా బస్సులు లేట్ అయినా, ఏదైనా జామ్ అయినా అనవసరంగా ఆందోళన గురి కావద్దు. మీ ప్లేస్లో మీరు ఉండండి. ఎంత ప్రాబ్లం అయినా కూడా ఒక 2 గంటలు 3 గంటల కన్నా ఎక్కువ ప్రాబ్లం కాదు. మీరు ఎట్లాగో అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఉన్నారు కాబట్టి భక్తిభావంతో ఉండండి. ఏదైనా ప్రాబ్లం వస్తే అంతేగాని ఆందోళన చెంది మీరు అనవసరంగా బస్ స్టాండ్కి వచ్చేస్తే పిల్లలకు వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు బస్ స్టాండ్లో పరిస్థితిలో ఉంది, బస్సులన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. మేము సమాచారం మీకు ఎప్పటికప్పుడు ఇస్తాం. ఆ సమాచారం ఆధారంగా మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా మీ యొక్క గమ్యస్థానానికి వెళ్ళొచ్చు. అనవసరంగా ఆందోళన చెందొద్దు. మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకి మా యొక్క సిబ్బందికి మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సార్, ఇప్పుడు మహిళా ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాటికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా? మహాలక్ష్మి ఇంతకుముందు మనం గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్లు మహిళలకు కూడా అది ఉచిత ప్రయాణం ఇక్కడ మనకు ఉంటుందండి. ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఇది ఆర్టీసీ 4000కు పైగా బస్సులను అయితే మేడారం స్పెషల్ సర్వీస్ కింద నడుపుతుందని చెప్తున్నారు. మా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీలో ప్రయాణం చేసినట్లయితే గద్దెల ప్రాంతానికే చేరుకోవచ్చు. కాబట్టి భక్తులు కూడా అందరూ కూడా ఆర్టీసీ ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలి. సుఖవంతమైన ప్రయాణం చాలా ప్రజలకి ఆర్టీసీ అనేక సదుపాయాలు కల్పిస్తుంది. కాబట్టి ఆర్టీసీని ఉపయోగించుకోవాలని, ఎక్కువగా ఆర్టీసీ ద్వారానే మేడారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వరంగల్ రీజియన్ ఆర్ఎం చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.